నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, అత్యవసర సమయాల్లో ప్రయాణం ఆలస్యం కావడం ఆ యువకుడిని ఆలోచింపజేసింది. ఎయిర్ టాక్సీ తయారీకి సంబంధించిన పరిశోధనల వైపు మళ్లించింది. మ్యాగ్నమ్ వింగ్స్ అనే కంపెనీ ఏర్పాటు చేసి హెలికాప్టర్, విమానం తరహాలో ప్రయాణించే ఎయిర్ టాక్సీని రూపొందించి విజయవంతంగా ప్రయోగించారు. క్యాబ్ ప్రయాణ ఖర్చులోనే దీనిని ఎగిరిపోవచ్చంటున్నారు. మరో 3 ఏళ్లలో సామాన్యులకు సైతం ఆకాశయానం సాధ్యమవుతుందంటున్న గుంటూరు యువకుడు చావా అభిరామ్తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. రెక్కలు కట్టుకొని ఎగిరిపోవడం అనే మాటలు మనం చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకున్నాం, విన్నాం, ఆనందించాం. ఇప్పుడు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ రెక్కలు కట్టుకొని ఎగిరిపోవడం అనేది కూడా నిజ రూపం దాల్చింది. కొత్తగా కూడా అంతర్జాతీయంగా కూడా ఎయిర్ టాక్సీల రూపంలో ఒకరిద్దరు వ్యక్తులు కూడా గాలిలో ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణించేటువంటి సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. గుంటూరు నగరంలోనూ ఒక యువ పారిశ్రామికవేత్త ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి తెచ్చేందుకు తన పరిశోధనలు ప్రారంభించారు. చావా అభిరామ్ రోబోటిక్స్ లో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్నారు అమెరికాలో. అక్కడే తన పీజీ కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు మళ్ళా సొంత రాష్ట్రానికి వచ్చారు. ఈ ఎయిర్ టాక్సీల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. 8 సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది. ఆ ఎయిర్ టాక్సీలకు ఒక రూపం అయితే ఇచ్చారు. మరి ఈ ఎయిర్ టాక్సీల యొక్క లక్ష్యం ఏంటి, దీనికి ఇది ఎలా పనిచేస్తోంది, దీన్ని భవిష్యత్తులో ఎలా విస్తరించున్నారు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా తీర్చిదిద్దబోతున్నారు, ఈ అంశాలపై అభిరామ్తో మాట్లాడతాం. ఈ ఎయిర్ టాక్సీ ఆలోచన ఎలా వచ్చింది, ఎలా పనిచేస్తుంది, ఏంటి అసలు? భారతదేశంలో రోజు రోజుకి నగర జనాభా పెరుగుతూనే ఉంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్య అనేది మనకు బాగా ఇంక్రీజ్ అవుతుంది. చాలా వరకు ప్రొడక్టివిటీ కోల్పోతుంది. అందుకు మన ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి అనుసంధానం చేయడానికి అండ్ అలానే ఎయిర్ అంబులెన్స్ కోసం, దాంతోపాటు నగరంలో ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి మనకి ఒక రకమైన ఎయిర్ మొబిలిటీ వెహికల్ తీసుకొచ్చాం. దీని పేరు V2. ఇది 40 కిలోమీటర్స్ రేంజ్ వెళ్తుంది. దాంతోపాటు 100 kmph స్పీడ్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి కార్బన్ ఎమిషన్స్ అనేవి ఉండవు. ఇది 100 kmph వెళ్తుంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ 40 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి 30 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి హెలికాప్టర్ అయితే పైలట్ ఉంటారు. ఇది కూడా పైలట్ అవసరం ఉందా, ఏంటి అసలు దానికి సంబంధించి ఎలా పనిచేస్తుంది? ఇది ఆల్మోస్ట్ ఒక హెలికాప్టర్ లాగా పనిచేస్తుంది. అంటే విజువల్ గానే పనిచేస్తుంది. బట్ దీనికి పైలట్ అవసరం లేదండి. ఇది కంప్లీట్లీ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి పనిచేస్తుంది. మనం కనుక పాయింట్ సెట్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలో ఆ పర్టికులర్ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇది టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వచ్చేసరికి కంప్లీట్లీ ఆటోనమస్. ఏ దేశంలో ఈ తరహా టాక్సీలు అందుబాటులో ఉన్నాయి? మన దేశంలో రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఏంటి, చాలా అనుమతులు కూడా అవసరం అవుతాయి కదా దీనికి సంబంధించి? ఇది చాలా కంట్రీస్ లో ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉందండి. కొన్ని కంట్రీస్ లో ట్రయల్స్ జరుగుతున్నాయి, కొన్ని కంట్రీస్ లో మోస్ట్లీ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉన్నాయి. ఒక చైనాలో మాత్రం వాడుతున్నారు. ఇది మన దేశంలో వచ్చేసరికి డ్రాఫ్ట్ రెడీగా ఉందండి. ఈ సంవత్సరంలో సర్టిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా వస్తాయని ఆశిస్తున్నాం. అప్రాక్సిమేట్లీ ఒక 2-3 years లో ఎయిర్ టాక్సీ అనేది మనకి రియల్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు వర్షన్ 1 సంబంధించి ట్రయల్స్ చేశారా? అది ఎగరడం కానీ దీనికి సంబంధించి ఏంటి అసలు, దాని రిజల్ట్స్ ఎలా ఉంది? ఈ వర్షన్ 1 వచ్చేసరికి ఒక ప్రొడక్ట్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి వాడింది. నెక్స్ట్ వర్షన్ 2.2 వస్తుంది. ఇది మోస్ట్లీ ఒక 2-3 months లో మేము లాంచ్ చేయబోతున్నాము. ఈ వర్షన్ 2.1 అనేది ఒక రియల్ గా ఒక పర్సన్ కూర్చొని కొంత దూరం వరకు వెళ్ళి ఎలా ఉంది అని చెప్పి చూసుకోవడానికి. ఆ నెక్స్ట్ వర్షన్ 3 వస్తుంది. ఈ వర్షన్ 3 అనేది మన సర్టిఫికేషన్ పంపిస్తాం. ఇది టోటలీ మేము 3-4 years లో కంప్లీట్ చేయొచ్చు. సో వర్షన్ 1 వచ్చి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుందండి. ఇది అప్రాక్సిమేట్లీ 400 feet వరకు సక్సెస్ఫుల్లీ ఫ్లై అయింది అండ్ మల్టిపుల్ అవర్స్ ఫ్లై చేసాము. దీని తర్వాత వర్షన్ 2.2 వస్తుంది. మీరు ఈ ఫస్ట్ టైం ఈ ట్రయల్స్ చేసినప్పుడు ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా అబ్జర్వ్ చేశారా ఏంటి? ఇది ఫస్ట్ చేసుకునేటప్పుడే మనం చిన్న స్కేల్ తయారు చేసుకుంటాం. ఫస్ట్ ఆ చిన్న స్కేల్లోనే ఈ డిఫికల్టీస్ అన్ని కూడా మనకు అర్థమైపోతూ ఉంటాయి. ఆ స్కేల్ కంప్లీట్ చేసుకున్న మాత్రం ఇంత పెద్ద స్కేల్ చేసుకున్నాం. సో చిన్న స్కేల్ కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది కాబట్టి ఈ స్కేల్ చేసుకున్నాం. ఇది సక్సెస్ఫుల్ ఫ్లై అయింది. అనుకున్న ప్రకారమే మనకి రిజల్ట్స్ వచ్చినాయి. సో దీనిలో సెకండ్ వర్షన్ అనేది తొందరలో లాంచ్ అయిపోతాం. కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఒక 40 kilometers నేను ట్రావెల్ చేయాలి, అయితే 100 kilometers ట్రావెల్ చేయాలనుకుంటే ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు సుమారుగా మన క్యాబ్ లో ఏదైతే ప్రైస్ ఉందో ఆల్మోస్ట్ అదే ప్రైస్ కి మనం తీసుకెళ్లొచ్చండి. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి చాలా చాలా తక్కువ ఖర్చుతో మనం ట్రావెల్ అయిపోతాం. సాంకేతికంగా చూసుకుంటే దీనికి కంట్రోల్ స్టేషన్ కావచ్చు, లేకపోతే పర్మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత కాస్ట్ పరంగా ఎక్కువ అవకాశం ఉంది. మరి అంత తక్కువలో ఎలా సాధ్యమవుతుంది అనేది? గ్రౌండ్ లో వచ్చేసరికి రోడ్ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తామండి. బట్ ఇదే ఎయిర్ లో వచ్చేసరికి ఏరియల్ డిస్టెన్స్ ఉంటుంది, అంటే స్ట్రైట్ పాత్. ఇప్పుడు సపోజ్ నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ సిటీ లోపలికి వెళ్ళడానికి మనకు ఆల్మోస్ట్ 50 kilometers వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి చుట్టూ తిరిగి అట్లా వెళ్ళి 50 kilometers వస్తుంది. అదే వీటితో వెళ్తే 10 kilometers వస్తుంది. ఇప్పుడు అమరావతి నుంచి నేను గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 25 kilometers ఉంది. అదే నేను విజయవాడ నుంచి వెళ్తే ఆల్మోస్ట్ 50 kilometers పైన వస్తుంది. సో అలా మనకి ఏరియల్ డిస్టెన్స్ తగ్గడం వల్ల కూడా మనకి దీని కాస్ట్ తగ్గిపోతుంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో వీటి అవసరం ఎంతవరకు ఉంటుంది? అసలు ఈ పరిశ్రమ విస్తృతికి కానీ వినియోగించుకోవడం కానీ ఉంటుందంటారు? అసలు మీ థాట్స్ ఏంటి దానికి సంబంధించి? మనం స్కై స్క్రేపర్స్ కడుతున్నాం అండి, విచ్ ఈస్ లైక్
3 డైమెన్షనల్, కానీ మన రోడ్ అండ్ రైల్ నెట్వర్క్ మాత్రం 2 డైమెన్షనల్ పెరుగుతూ ఉంది. సో 3 డైమెన్షనల్ స్పేస్ లో మనం కనుక ఒకేసారి బయటకు వస్తే మనం 2 డైమెన్షనల్ ఇరికిపోతాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే జరుగుతుంది. సో ఇవి కనుక మనం కనుక తీసుకొస్తే మనం ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే కాస్ట్ లో చాలా చాలా తక్కువ కాస్ట్ కి మనం ఎక్కువ లాభం పొందుతాం. సో ఎయిర్ టాక్సీ రూపంలో తీసుకొస్తే మనం ఒక చోట నుంచి ఒక చోటానికి క్యాబ్ అయితే బుక్ చేసుకుంటున్నాము ఆల్మోస్ట్ అలానే బుక్ చేసుకోవచ్చు. లేదు మన పర్సనల్ వెహికల్ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది స్పెసిఫిక్ గా తయారు చేసింది ఒక కార్ స్పేస్ లో ఎట్లయితే పడుతుందో, కార్ ఎట్లయితే పడుతుందో అదే స్పేస్ లో ఇది ఉంటుందండి. సో అది ముఖ్యంగా పెట్టుకుని తయారు చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చే వెహికల్ వచ్చేసరికి దూరం ఎక్కువ వెళ్ళడానికి తయారు చేసుకున్న వెహికల్. సో దీని ద్వారా మన సిటీ లోపల నుంచి సిటీ బయటకు వచ్చి సిటీ బయట పోర్ట్ లో మనకి ఆ ఎయిర్ క్రాఫ్ట్ కనుక ఎక్కితే దట్ ఆల్సో వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అండి. అది ఎక్కి మన దూర ప్రాంతాలకు వెళ్ళచ్చు. మా గోల్ వచ్చేసరికి ఇండియాలో ఏ చోట నుంచి ఏ చోటుకైనా సరే ఫ్యూ అవర్స్ లో వెళ్ళాలి. అది టైర్ 2 అయినా టైర్ 3 అని ఎక్కడికైనా సరే. మీరంటే రోబోటిక్స్ చేసి వచ్చారు, సాంకేతిక విద్య అంతా అంటే కొంత ఎక్స్పర్ట్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది తయారు చేసే క్రమంలో మీ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కానీ అంటే మీ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో మీ స్టాఫ్ వాటికి వాళ్ళని ఎట్లా మీరు ట్రైన్ చేశారు ఏంటి అసలు? ఇది ఇనీషియల్ గా చాలా చాలా ఇబ్బంది పడ్డామండి. ఎందుకంటే భారతదేశంలోనే ఇలాంటిది లేదు, వీటి మీద వర్క్ చేసేవాళ్ళు లేరు. సో ఫస్ట్ నేను యూఎస్ లో ట్రైన్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి కొంతమందిని ఫస్ట్ రిక్రూట్ చేసుకున్నాను. ఆ కొంతమందికి నేను నేర్చుకున్న మొత్తం కూడా నేర్పించాను. ఆ కొంతమంది ఇంకొంతమంది రిక్రూట్ చేసుకున్నాను. సో అలా ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 60 మంది ఉన్నాం. ఈ 60 మంది కూడా మేము అందరం కలిసి పనిచేస్తాం. అందరు కూడా రకరకాల కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు, రకరకాల చదివిన వాళ్ళు, వీళ్ళందరికీ తీసుకొని ట్రైన్ చేయడం జరిగింది. అలా మేము కంప్లీట్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు ఒక 3-4 ఏళ్ళు పట్టింది. ఇది పబ్లిక్ యూటిలిటీకి అందుబాటులోకి వచ్చడానికి ఇబ్బందులు ఏమి ఉండవంటారా? మన గవర్నమెంట్ అనేది చాలా ప్రొయాక్టివ్గా ఉందండి ఇది అందుబాటులోకి తీసుకురావడానికి. అండ్ ముఖ్యంగా కాస్ట్ కనుక పోలిస్తే మనం ఓలా యూబర్ కనుక ఎంతైతే అవుతుందో మనకి ఏ టాక్సీ కూడా అంతే అవుతుంది. ఇది చూసి చాలా కాస్ట్ అవుతుంది అనుకుంటున్నారు, కానీ వెరీ సిమిలర్ టు క్యాబ్ అండి. అండ్ అలాగే కొనడానికి కూడా ఒక ప్రీమియం కార్ ఎంతైతే ఉందో ఆల్మోస్ట్ అదే కాస్ట్ లో ఈ వెహికల్స్ వచ్చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఈ ప్రాజెక్ట్ కోసం ఏమన్నా సహకారం కానీ ఏమైనా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి అసలు? ప్రస్తుతానికి ఇంకా కలవలేదండి, బట్ డెఫినెట్లీ సహకారం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. నేను తొందరలోనే కలవబోతున్నాం X4 లాంచ్ కి. ఆ లాంచ్ అప్పుడే మేము మాట్లాడతాం. మనం ఇప్పుడు క్యాబ్లకు ఒక చోట నుంచి మరొక చోట వెళ్లేందుకు ఎంత ధర అయితే చెల్లిస్తున్నామో అద్దె రూపంలో అదే అద్దెకు మనం ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణించే విధంగా కూడా వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి అభిరామ్ చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి పరిశోధనలు ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అనుమతులు ఇవ్వాల్సింది. ఈ ఎయిర్ ట్యాక్సీలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక విధి విధానాల రూపకల్పన జరగాల్సి ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం డ్రాఫ్ట్ పాలసీ మాత్రమే తయారైంది. ఆ డ్రాఫ్ట్ పాలసీని పూర్తి స్థాయిలో రూపొందించిన తర్వాత వాటికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రం మన దేశంలో ఈ ఎయిర్ ట్యాక్సీలకు సంబంధించి అనుమతులు వస్తాయి. అప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఆ పరిశోధనలు కావచ్చు, మిగతా పనులు కావచ్చు అని కూడా పూర్తి చేసేందుకు వీలుగా కూడా నిర్వాహకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదంతా కూడా పూర్తయినందుకు కనీసం ఒక 2-3 సంవత్సరాలు అయితే పడుతుంది. ఆ 2-3 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ ఎయిర్ ట్యాక్సీలు మన దేశంలో కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో దీనికి ఇలాంటి ప్రాజెక్టులకు సంబంధించి కొంత ప్రాథమిక స్థాయిలో పరిశోధన జరుగుతున్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం గుంటూరు కేంద్రంగానే దీనికి ఇలాంటి ఎయిర్ ట్యాక్సీకి సంబంధించి పనులకు సంబంధించి రూపకల్పన జరుగుతున్న ప్రత్యేకించి చెప్పుకోవాలి. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.